అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహం అనేది అందరికీ లభించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో ఒక చిన్న రెమెడీ గురించి మీకు తెలియజేయబోతున్నాను. ఇది చాలా చాలా శక్తివంతమైన రెమెడీ. ఇది చాలామంది జీవితాల్లో ఎదుర్కొంటున్న ఒక సమస్యకి పరిష్కారం చూపించే ఒక చక్కని రెమెడీ. అలాంటి రెమెడీ గురించి ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను. మీరు ఎవరినైనా బాగా ఇష్టపడి వాళ్ళు దూరం అయిపోయి వాళ్ళు మీకు మళ్ళీ కాల్ చేయాలి లేదా ఒక మెసేజ్ చేయాలి, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే అలాంటి వారి కోసం ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఈ రెమెడీ మీరు చేయాలనుకుంటున్నప్పుడు మీరు ఎలాంటి ఖర్చు పెట్టనవసరం లేదండి. అలాగే ఎక్కువగా కూడా శ్రమ పడనవసరం లేదు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. 5 నిమిషాల్లో మీరు కోరుకుంటున్న వ్యక్తి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు. అంత చక్కగా ఉపయోగపడుతుంది. చాలా శక్తివంతమైన రెమెడీ. అయితే ఈ రెమెడీ ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి, మనం ఈ రెమెడీ కోసము ఎలాంటి నియమాలు పాటించాలి, ఇవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఫుల్గా చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి వీడియోకి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మిత్రులకి, మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి. జీవితంలో ఎదురయ్యే సమస్యలని తట్టుకోలేక ఎంతోమంది దగ్గర జాతకం చెప్పించుకొని విసిగిపోయినట్లయితే మనకు తెలిసినటువంటి గురువుగారండి, గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఈయన కొండదేవతల పూజారి, వారాహి అమ్మవారి ఉపాసకులు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, రాజకీయ సమస్యలు, జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలు, గ్రహదోషాలు, ఇక విదేశీ ప్రయాణం ఆలస్యం కావటము, పిల్లలు కలగకపోవటము, చేతిలో డబ్బు నిలవకపోవటము, గుప్త నిధుల సమస్య, స్థల దోషాల సమస్య, వాస్తు దోషాల సమస్య ఎలాంటిదైనా సరే మీకు 24 గంటల్లోనే ఒక మంచి పరిష్కారం అనేది చూపిస్తారు. స్క్రీన్ మీద ఉన్న ఈ నెంబర్కి కనుక మీరు కాల్ చేసి మీకున్న సమస్యను చెప్పారు అంటే మీకు ఒక మంచి పరిష్కారం చూపిస్తారండి. ఈయన వశీకరణ స్పెషలిస్టు, అలాగే వాస్తు దోషాలు తొలగించడంలో మంచి సిద్ధాంతి కూడా. మా జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారండి. ఆ నమ్మకంతోనే మీకు తెలియజేస్తున్నాను. మీరు కూడా నమ్మకంతో గురువుగారికి ఒకసారి కాల్ చేయండి. మీకు ఎంత పెద్ద సమస్య అయినా సరే 24 గంటల్లోనే మీకు మంచి పరిష్కారం దొరుకుతుంది. గురూజీని కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబరు 9665755717. ఇక ఇవాళ వీడియోలో మనం చూడబోయే రెమెడీ, ఎవరైనా ఒక వ్యక్తి మనకు దూరం అయిపోయి వాళ్ళ నుంచి మనకు వెంటనే మెసేజ్ రావాలి, లేదనుకుంటే ఒక ఫోన్ వచ్చినా సరే బాగున్ను, ఆ వ్యక్తులు మనకు త్వరలో మన ఇంటికి వచ్చేస్తే బాగున్ను, మనకు దగ్గరైపోతే బాగున్ను అనుకునే వాళ్ళకి చక్కగా పనిచేసే ఒక మంచి రెమెడీ. ఎలా అంటే మీరు ఈ రెమెడీ చేసిన 5 నిమిషాల్లో మీకు ఫోన్ కానీ లేదా ఒక మెసేజ్ కానీ వచ్చేస్తుంది అనమాట ఆ వ్యక్తుల నుంచి. అంత చక్కగా ఈ రెమెడీ అనేది పనిచేస్తుంది. దీనికోసము ₹1 కూడా ఖర్చు పెట్టనక్కర్లేదండి. మీరు చక్కగా ఒక వైట్ పేపర్ని తీసుకొని ఆ వైట్ పేపర్ మీద ఈ రెమెడీ చేయాలి. అయితే ఈ రెమెడీ చేసేటప్పుడు పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు అస్సలు చేయకండి. ఎందుకంటే ఇక్కడ మనం ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి జరగాలి అని మనం ఈ రెమెడీ అనేది చేస్తున్నాం కాబట్టి మనం శుద్ధంగా నీట్గా ఉన్నప్పుడు, శుద్ధబద్ధంగా ఉన్నప్పుడు చేయాలన్నమాట. అయితే మీరు ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు. రోజులో మీకు ఎప్పుడైతే ఫ్రీ టైం అనేది దొరుకుతుందో ఆ టైంని ఉపయోగించుకొని ఈ రెమెడీ చేసుకోవచ్చు. రెమెడీ చేసేటప్పుడు మీరు ముందు మీ మైండ్ని పీస్ఫుల్గా ఉంచుకోవాలి. అంటే ప్రశాంతంగా, ఎలాంటి ఆలోచనలు అనేటివే లేకుండా మైండ్ని ప్రశాంతంగా ఉంచుకొని ఆ సమయంలో ఈ రెమెడీ చేసుకోవాలి. ఒక చక్కగా వైట్ పేపర్ని తీసుకొని ఆ వైట్ పేపర్కి ఎలాంటి గీతలు ఇలా ఏమీ లేకుండా నీట్గా వైట్గా ఉండాలన్నమాట. ఆ వైట్ పేపర్లో స్టార్ అనే గుర్తుని రాసుకోవాలి. నల్ల పెన్నుతో మాత్రం అస్సలు రాయొద్దండి. ఇక మీరు రెడ్ పెన్ కానీ, బ్లూ పెన్ కానీ, గ్రీన్ పెన్ కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అందులో రాసుకోవచ్చు, కానీ నల్ల పెన్ను మాత్రం అస్సలు ఉపయోగించొద్దు. అట్లా స్టార్ రాసుకొని స్టార్కి పైన ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి, ఒక పక్క వాళ్ళ పేరు, మరొక పక్క వాళ్ళ ఫోన్ నెంబరు, ఇంకొక పక్క న్యూ అని, ఇంకొక పక్క కాల్ మీ అని రాసుకొని స్టార్కి మధ్యలో మాత్రము 555 అని ఒక ఏంజల్ నెంబర్ని రాసుకోండి. ఈ ఏంజల్ నెంబర్ వల్ల చాలా మంచి జరుగుతుందండి. మంచి రిజల్ట్ కూడా చూస్తారు. అట్లా ఈ రాసుకున్న ఈ స్టార్ అంటే ఈ వైట్ పేపర్లో ఇట్లా రాసుకున్న తర్వాత మీరు ఆ పేపర్ని 5 నిమిషాల పాటు కంటి మీద రెప్ప కొట్టకుండా తదేకంగా మీరు ఎవరినైతే కోరుకుంటూ ఆ వ్యక్తి మీకు దగ్గర కావాలనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు ఇక్కడ తలుచుకొని ఆ వ్యక్తిని మనసులో అనుకొని వాళ్ళు నాకు ఫోన్ చేయాలి, వాళ్ళు నాకు మెసేజ్ చేయాలి, లేదనుకుంటే వాళ్ళు రావాలి, నాతో మాట్లాడాలి
అని చెప్పుకొని 5 నిమిషాల పాటు మీరు అదే పనిగా చెప్పుకుంటూ ఈ ఏంజల్ నెంబర్ని తలుచుకొని చెప్పుకోండి. అంతే. ఇది చేసిన 5 నిమిషాల్లో మీకు ఖచ్చితంగా మీరు ఎవరి గురించి అయితే ఈ పరిహారం ఈ రెమెడీ చేశారో వాళ్ళ నుంచి మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ లేదంటే వాళ్ళే డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని కలుస్తారనమాట. అంత చక్కగా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. అయితే మీరు ఈ రెమెడీ చేసే వ్యక్తి అంటే మీరు ఎవరి కోసమైతే ఈ రెమెడీ చేస్తున్నారో ఆ వ్యక్తికి కూడా మీ మీద ప్రేమ ఇష్టం అనేది ఉండాలి. అవతల వ్యక్తికి ప్రేమ అనేది లేకుండా మీకు మాత్రమే ఆ వ్యక్తి ప్రేమ అనేది ఉండి ఆ వ్యక్తి నాకు సొంతం కావాలి అన్నట్లుగా ఏదైనా చేశారంటే ఈ పరిహారం అనేది అస్సలు పనిచేయదు. కాబట్టి మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి, మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండాలి, మీ ఇద్దరి మధ్య ఏదైనా ఒక అపార్థం అనేది ఉండి మీరు ఒకరికొకరు దూరంగా ఉన్నట్లయితే వాళ్ళు మాకు దగ్గర కావాలి, ఈ అపార్థాలు తొలగిపోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేయండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. మరి రెమెడీ అయిపోయిన తర్వాత ఈ పేపర్ని ఏం చేయాలి అనే ఒక డౌట్ కూడా ఖచ్చితంగా మీరు కలుగుతుంది. రెమెడీ అయిపోయిన తర్వాత ఈ పేపర్ని ఫోల్డ్ చేసి లేడీస్ అయితే మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి, మగవాళ్ళు అయితే పర్సులో పెట్టుకోండి, లేదనుకుంటే పూజా మందిరంలో ఒక చోట భద్రపరచుకోవచ్చు. ఇలా పెట్టుకున్న ఈ పేపర్ని ప్రతిరోజు మీరు ఫ్రీ టైం ఎప్పుడు కుదిరితే అప్పుడు మీకు రోజు మొత్తంలో ఎప్పుడైతే మీరు ఫ్రీగా ఉంటారో, ఎప్పుడైతే మీ మైండ్ అనేది ప్రశాంతంగా ఉంటుందో ఆ సమయంలో మళ్ళీ ఒకసారి ఈ పేపర్ని తీసుకొని 5 నిమిషాల పాటు రెప్ప కొట్టకుండా ఆ పేపర్ని చూస్తూ ఆ స్టార్ని చూస్తూ ఈ 555 నెంబర్ని తలుచుకుంటూ మీరు ఎవరి గురించి అయితే చేస్తున్నారో వాళ్ళ పేరు తలుచుకొని ఆ వ్యక్తి మనకు సొంతంగా కావాలి, అలాగే ఆ వ్యక్తి ప్రేమ ఎప్పటికీ మాకు నిండుగా ఉండాలి అని తలుచుకుంటూ ఆ పేపర్ని అలా చూస్తూ ఉన్నారంటే ఎప్పటికీ మీ ఇద్దరి మధ్య అపార్థాలు అనేటివి లేకుండా ఎప్పుడు ప్రేమతో సంతోషంగా ఉండే మంచి అవకాశం ఉంటుంది. అంత చక్కగా ఈ రెమెడీ అనేది పనికొస్తుంది. మీకు అవసరం ఉంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేసుకోండి. ఇది చెడుకు ఉపయోగించొద్దండి, మంచికి మాత్రమే ఉపయోగించుకోండి.